అకాడమిక్స్లోకి వచ్చేటప్పటికండి మొట్టమొదటగా పిల్లలకి ఫోకస్ పెరుగుతుంది అనేది మొట్టమొదటి కారణం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని పేరెంట్స్ అనుకుంటారు. ఉన్నప్పటికీ వెదగాలి, అది సహజమైనటువంటి కార్యక్రమం. కానీ ఆ ఇబ్బంది కూడా ఇవ్వకూడదు, ఫోకస్ ఇంకా ఎక్కువ పెరగాలి అనేటువంటిది మనం హాస్టల్లో వేస్తామండి మొట్టమొదటి కారణం. రెండవది వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేటువంటిది రెండవ కారణం. మూడవది ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ వస్తుంది. అంటే అక్కడున్న టీచర్స్ని ఎక్కువ కలవటానికి అవకాశం ఉంటుంది, వాళ్ళతో డౌట్స్ నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ల్యాబ్స్ అంటే లైబ్రరీస్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా పీర్ గ్రూప్తో వాళ్ళ డిస్కషన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది మూడు ప్రధానమైనటువంటి కారణాలండి. ఇక రెండో విషయానికి వస్తే దీన్నే చాలా ఎక్కువ మంది చూస్తుంటారు, కానీ రెండోది అతి ముఖ్యమైనటువంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరగటానికి ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది. అందులో మొట్టమొదటి ఇండిపెండెన్స్, వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. సో మొట్టమొదటిగా ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి మన ప్రొటెక్షన్లో ఉన్న పిల్లవాడు ఒక్కసారిగా స్వతంత్రత అనేటువంటిది మొట్టమొదటి. రెండవది వాడికి బాధ్యత పెరుగుతుంది. సో నేను అలాంటి చోట వచ్చాను, మా నాన్న లేదా మా అమ్మ ఇక్కడ జాయిన్ చేశారు అని వాడికి భవిష్యత్తు మీద బాధ్యత పెరగటానికి ఒక విత్తనం నాటినట్టు అవుతుందండి. రెండవది అవ్వాలి అని నా ఉద్దేశం. సో మూడవది అడాప్టబిలిటీ, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని అడాప్టబిలిటీకి వస్తుంది. నాలుగవది సహనం పెరుగుతుంది. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు, అయినప్పటికీ మనం అడ్జస్ట్ అవ్వాలి అనేటువంటిది. సో మన హాస్టల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ని కూడా దాని మీద కూడా కేంద్రీకృతం కావాలి. ఈ లక్షణాలు పిల్లలకి సరైన హాస్టల్ ఉంటే పొందుతారు. మూడవది అదర్ స్కిల్స్, అందులో మొట్టమొదటిది సోషల్ స్కిల్స్, మిగిలిన వాళ్ళతో మనం ఎలా ఉండాలి. రెండవది బడ్జెటింగ్ అండ్ మనీ వస్తుందండి. మీరు చిన్న లిమిటెడ్ అమౌంట్ ఇస్తారు, సో దాన్ని ఎలా పొదుపుగా వాడాలి, ఇది నా అమౌంట్, దీంతోనే మనం సర్దుకోవాలి అనేటువంటిది బడ్జెటింగ్ మీద వస్తుందండి. మూడవది లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆ మంచి హాస్టల్ వాతావరణం ఉంటే అక్కడ. నాలుగవది ఫిజికల్ హెల్త్ అండి. సో ఒక హాస్టల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మాత్రమే మనం చూడకూడదు, పర్సనాలిటీ డెవలప్మెంటు అదర్ స్కిల్స్లో ఎంతవరకు మన హాస్టల్ ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది